హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనన్య కాంచన ఇద్దరు కూడా వైట్ సారీ కట్టుకుని దెయ్యంలా అయితే రెడీ అవుతారు. ఇక అప్పుడు అనన్య అంటూ ఉంటుంది, ఈరోజు ఆ ప్రీతిని ఎలాగైనా సరే చచ్చేంతలా మనం భయపెట్టాలి. అందుకే దానికి ఎక్కువ దాహం అయ్యేలాగా మందు పెట్టాను. అది దాహం అయ్యి నీళ్లు తాగడానికి నిద్రలేస్తుంది అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి కావడంతో అందరూ కూడా మంచి నిద్రలో ఉంటారు. ప్రీతికి దాహం వేయడంతో నీళ్లు తాగుదామని వచ్చి నీళ్లు త్రాగుతూ ఉంటుంది. ఇక అప్పుడే కాంచన వెళ్ళి ప్రీతి వెనకాల దెయ్యంలా నుంచుని భయంకరమైన చూపులు చూస్తూ ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారిగా ప్రీతి భయపడి అమ్మా అని చెంబు కింద పడేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ అరుపులు విని ఆనంద భైరవి అయితే నిద్రలేచి అమ్మ ప్రీతి ఏమైంది ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక మరో పక్కన అనన్య కాంచన ఇద్దరూ కూడా ప్రీతిని భయపెట్టినందుకు హైఫైలు ఇచ్చుకుంటూ సెగ సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఆనంద అయితే ఏం కాదమ్మా, కామ్ డౌన్ అని అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు భయపడ్డావు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. దెయ్యం అత్తయ్య, దెయ్యం, నేను ఇక్కడ దెయ్యాన్ని చూశాను అని ప్రీతి అంటూ ఉంటుంది. దెయ్యమా అని ఆనంద చుట్టుపక్కల మొత్తం చూస్తుంది. దూరంగా కాంచన అనన్య ఇద్దరు కూడా ఐఫైలు ఇచ్చుకోవడం చూసి ఓ ఇదంతా మీ పనా, చెప్తాను ఉండు మీ పని అని అక్కడి నుంచి ప్రీతిని తీసుకుని వెళ్ళి శరణ్యని కూడా పిలిపించి వాళ్ళిద్దరికీ ఒక ప్లాన్ చెప్తుంది. ఇక ఆ ప్లాన్కి రెడీ అన్నట్టు శరణ్య ప్రీతి ఇద్దరూ కూడా చెప్తారు. కాంచన అనన్య ప్లాన్ సక్సెస్ అవ్వడంతో వాళ్ళు రూమ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ ఐఫైలు ఇచ్చుకుంటూ ఉంటారు ఆ వైట్ సారీలతోనే. ఇక అప్పుడే అక్కడికి ప్రీతి శరణ్య ఇద్దరూ కూడా దెయ్యం పట్టినట్టు వెళ్ళి వాళ్ళ జుట్టు ఎగురుతూ కళ్ళు మూసుకుని దెయ్యంలా బిహేవ్ చేస్తూ దెయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి ఒక్కసారిగా అనన్య కాంచన ఇద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఇక అనన్య పిలుస్తూ ఉంటుంది, శరణ్య శరణ్య నువ్వేనా అని అయితే పిలుస్తూ ఉంటుంది భయంగా అనన్య. శరణ్య ఎవరే, మేము ఆడదెయ్యాలం అని ఒక్కసారిగా ప్రీతి శరణ్య ఇద్దరూ కూడా కళ్ళు తెరిచి చూస్తారు. ఇక వాళ్ళ కళ్ళు అచ్చం దెయ్యం కళ్ళులా ఉంటాయి. ఇక వాళ్ళ కళ్ళను చూసి కాంచన అనన్య ఇద్దరూ కూడా భయపడిపోయి ఒకరినొకరు హత్తుకుని భయపడుతూ ఉంటారు. ఇక ఆనంద ప్లాన్తో అయితే అనన్య తిక్క కుదిరింది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.